రీసెంట్గా మా యానివర్సరీకి మేము లాంగ్ ట్రిప్ వేసుకున్నాం అనమాట. నార్త్ కవర్ చేద్దాము అని చెప్పి. సో మేము అందుకే ఆగ్రా రీచ్ అయిపోయాం. ఫస్ట్ డే వచ్చేసి మార్నింగ్ వచ్చేసి మేము అరౌండ్ 6:30కి ఆ టైంకి రీచ్ అయ్యాం. సన్ రైజ్ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా చీకటిగానే ఉంది. సో లక్కీగా మాకు మార్నింగే రూమ్ దొరికింది. సో చెక్ ఇన్ అయిపోయింది. మా డే మేము అరౌండ్ 9:30కి అలా స్టార్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా హోటల్కి ఎదురుగా ఉన్న మాయా హోటల్లో మేము చేసామన్నమాట. ఫుడ్ అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము బుక్ చేసుకున్న హోటల్ నుంచి తాజ్మహల్కి వెళ్ళడానికి మనకి జస్ట్ 200 to 300 మీటర్స్ అనమాట. చాలా దగ్గరగా తీసుకున్నాము. తాజ్మహల్ వచ్చేసి సిటీ సెంటర్లో ఉంటుంది అనమాట. సో అన్నిటికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. అందుకే హోటల్ మేము అక్కడ ప్రిఫర్ చేసాము. టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ ఆఫ్లైన్ ప్రిఫర్ చేయండి ఎక్కువ. మేము సండే వెళ్ళాము. సో రష్ అయితే చాలా ఉంది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అని చెప్పి చాలామంది వచ్చేసారు. ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్తుంటే నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. చూసారా ఎంతమంది జనాలు వచ్చేసారో. హాలిడే కదా, సో అందుకే చాలా రష్గా ఉంది. ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో. మేము ఇంకా తాజ్మహల్ లోపల కూడా ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చేసరికి 1.5 hours పట్టింది. దాని తర్వాత మేము ఆగ్రా ఫోర్ట్ని విజిట్ చేసాము. రీసెంట్గా వచ్చేసి తాజ్మహల్ నుంచి ఆగ్రా ఫోర్ట్కి ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. ఫాస్ట్గా అండ్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ కూడా ఫుల్ రష్గా ఉందన్నమాట, సండే కాబట్టి. మేము వచ్చేసి అరౌండ్ 3కి అట్లా రీచ్ అయ్యాము. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు ఒక వెల్ కనిపిస్తుంది. సో అందరు అక్కడ చూడడానికి వెళ్తున్నారు. సో ఏముందా అని చూడడానికి వెళ్తే కింద నుంచి మనకు ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆగ్రా ఫోర్ట్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే అప్రాక్సిమేట్లీగా 3 to 4 hours పడుతుంది. ఫోర్ట్ యొక్క హిస్టరీ మొత్తం తెలుసుకోవాలంటే మనకు అక్కడ గైడ్స్ కూడా అవైలబుల్లో ఉంటారు. రెడ్ ఫోర్ట్ 70% వచ్చేసరికి మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉంది. సో మనం ఓన్లీ 30% విజిట్ చేస్తాము. ఇప్పుడంటే మనకి మిషన్స్ అవన్నీ వచ్చేసాయండి. ఇప్పుడు అలా అందంగా ఆర్కిటెక్చర్ని చూపించడం చాలా కష్టము. పిల్లర్స్ యొక్క డిజైన్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, సీలింగ్ కానీ అంతా చాలా నచ్చింది. నాకైతే లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తుంటే నిజంగానే ఏదో ప్యాలెస్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది షాజహాన్ ముంతాజ్ హాల్ అన్నమాట. ఈ హాల్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చిన్న గార్డెన్ లాగా కనిపిస్తుంది కదా. వైన్ మేకింగ్ కోసం ఆ ప్లేస్లో గ్రేప్స్ని పెంచి వైన్ తయారు చేసేవాళ్ళంట. ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందన్నమాట. ఏంటో చూపించేస్తాను రండి. ఇక్కడున్న కార్నర్ స్తంభాలకు చెవులుంటాయి అంటారు. ఒక కార్నర్లో నుంచొని మనం ఏదైనా మాట్లాడితే ఇంకో కార్నర్లో ఇంకో పర్సన్కి మనం ఏం మాట్లాడామో వినిపిస్తుంది. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదే ఈ రూమ్ యొక్క స్పెషాలిటీ. షాజహాన్కి 4 sons ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఆరా షికో, ఔరంగజేబ్, మురాద్ బకాష్, షా షుజా. ఔరంగజేబు రాజ్యం కోసం షాజహాన్ని జైల్లో పెడతాడనమాట. రెడ్ ఫోర్ట్ నుంచి మనం తాజ్మహల్ని చూడొచ్చు. అప్పట్లో బ్రిటిషర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు చాలా సంపదని తీసుకెళ్ళిపోయారు. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడున్న పిల్లర్స్కి చిన్న హోల్స్ ఉన్నాయి చూసారా. అక్కడ వచ్చేసి ఎంతో విలువైన డైమండ్స్, జెమ్స్, స్టోన్స్ అలాంటివి ఉండేవి అనమాట. అవి కూడా దోచేసుకొని వెళ్ళిపోయారు. ఈ ఆగ్రా ఫోర్ట్ మొత్తం వచ్చేసి మనకి 94 acres ఉంటుంది అనమాట. అలానే రోడ్ లెంత్ కూడా వచ్చేసరికి మనకి వన్ సైడే 2.5 kilometers ఉంటుంది. సో అలా మా Day 1 ట్రిప్ని ఆగ్రాలో పూర్తి చేశాము. Day 2 కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.